కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినం దాని సంగతుల గురించి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. దేవుడు ఈ రోజున నీతో చెప్తున్న మాట ఏమనగా, రేపటి కోసము చింతించవద్దు, రేపటి గురించి చింతించవద్దు. ఆర్ యు వరీయింగ్ అబౌట్ టుమారో? రేపటి కోసం నువ్వు చింతిస్తున్నావు, బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు. రేపేం జరిగిద్ది, రేపు నేను ఏం చెయ్యాలి, రేపు నా పరిస్థితి ఏంటి, రేపు నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా కూతురు పరిస్థితి ఏంటి, నా కొడుకు పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తున్నావు. రేపు నేను ఈఎంఐ ఎలా కట్టాలి, లేకపోతే ఆ డబ్బులు ఎలా కట్టాలి, ఈ అప్పులు ఎలా కట్టాలి, అలాగనే ఎన్నో విషయాల గురించి నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావు. నాకు ఉద్యోగం వస్తుందా రాదా రేపు, లేకపోతే నేను రాసిన పరీక్షల్లో పాస్ అవుతానా లేదా అని రేపటి గురించి, భవిష్యత్తు గురించి, రాబోయే రోజుల గురించి చింతించుచు వరి అవుతూ బాధపడుతూ వేదన పడుతున్న నీతో దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో ఈ రోజున మాట్లాడబోతున్నాడు. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడి నిన్ను దర్శించబోతా ఉన్నాడు. రేపటి గురించి చింతించవద్దు. దేవుడు నీ పట్ల బలమైన గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. సో ఆఖరి వరకు కూడా ఈ యొక్క వీడియోని వీక్షించండి. మొదటగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేసి అలాగనే అనేకులకు షేర్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. కాబట్టి దేవుడు రేపటి గురించి ఏం చెప్తున్నాడు అనేది వాక్యంలోని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25 నుండి 34 వచనాలు, మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 25 to 34 రాయబడిన మాటలన్నీ ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుందాం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో నొక దాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయం విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినం దాని సంగతులను గురించి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. ఈ రోజున మీరు ఆలోచన చేస్తున్నారు, ఏం తిందాము, ఏం త్రాగుదాము, అలాగనే ఏమి ధరించుకుందాము, అలాగే ఆహారం గురించి, వస్త్రాల గురించి, నివాసం గురించి ఆలోచన చేస్తున్న నీతో దేవుడు ఈ రోజున చెబుతా ఉన్నాడు. ఒక్కసారి ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తనాలు వేయవు, షాపుల్లోకి వెళ్ళి కూర్చుకోవు, అవి కొనుక్కోవు. అయినా కానీ ఆకాశ పక్షులు ఎన్నైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా వాటన్నిటిని ఎవరు పోషిస్తున్నారు? వాటన్నిటికి ఆహారాన్ని ఎవరు ఇస్తున్నారు? అడవిలో, ప్రపంచంలో ఎన్నో జంతువులు, ఎన్నో పశువులు, సముద్రపు జలరాశులు, ఆకాశపు వాసులన్నిటికీ ఎవరు ఆహారం ఇస్తున్నారు? జీవం కలిగిన దేవుడే కదా. వాటన్నిటికి కూడా దేవుడే ఆహారం ఇస్తున్నాడు. అలాగనే అవన్నీ ప్రతిరోజు కూడా పోషించబడతా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు కారా? దేవుడు వాటినే పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని పోషించడా? అలాగే మీరు ఎందుకు చింతిస్తున్నారు? చింతించడం వలన మీరేమన్నా చేయగలరా? వస్త్రముల గురించి మీరు చింతించద్దు. ఒకసారి అడవి పువ్వులను చూడండి, వాటి గురించి ఆలోచన చేయండి. అవి కష్టపడవు, వడకవు, అయినను సొలొమోను సైతం వీటిలో ఒక దాని వల్లైనా అలంకరింపబడలేదు. అడవిలో పువ్వులు అంత అందంగా ఉన్నప్పుడు అంతకంటే అందమైన వస్త్రాలను దేవుడు మీకు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయను కదా. కాబట్టి ఏం తిందాం, ఏం త్రాగుదాం అని చింతించొద్దు. అన్ని జనులు దేవుని ఎరగని వారు వీటి గురించి విచారం చేస్తారు. ఇవన్నీ మీకు కావాలని పరలోకమందున్న దేవునికి తెలుసు. నీకు ఏం కావాలో దేవుడికి తెలుసు. నీకు ఒక ఉద్యోగం కావాలని దేవుడు తెలుసు, దేవుడు నీకు ఇస్తాడు. అలాగే వివాహం జరగాలని దేవుడు తెలుసు, ఆ వివాహాన్ని నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. అలాగనే నీకు అనేకమైనవి కావాలని దేవుడికి తెలుసు. ఈఎంఐలు కట్టాలి, అద్దెలు కట్టాలి, అప్పులు కట్టాలి, డబ్బులు కావాలి, ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు.
వాటన్నిటిని కూడా దేవుడు తగిన సమయం మందు దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి మొదటగా మీరు ఆయన రాజ్యాన్ని అలాగే ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాగనే రేపటిని గురించి చింతించొద్దు, రేపటి దినం దాని సంగతులను గురించి చింతించును. అసలు రేపటి గురించి ఆలోచన వద్దు, రేపటి గురించి బాధపడద్దు, వేదన పడద్దు, రేపేం జరిగిద్దో రేపేంటో అనేది దేన్ని కూడా ఆలోచన చేయమాకండి. ఏనాటి కీడు ఆనాటికి చాలును. దేవుని యొక్క వాక్యంలో అదే రాయబడి ఉన్నది. సో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మీరు వెదకండి. సో దేవునికి ప్రార్థన చేయండి, దేవుని నీతి ఏంటి, దేవుని యొక్క రాజ్యం ఏంటి అనేది తెలుసుకోనండి, వెంబడించండి. నీకేం కావాలో దేవుడు వాటన్నిటిని కూడా సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రతిరోజు దేవుడు ఆకాశ పక్షుల్ని, అడవి పువ్వులను, సమస్త జీవరాశుల్ని వాటికి కావలసినవన్నీ అనుగ్రహిస్తున్న దేవుడు, ఆఖరికి కాకులకు కూడా ఆహారాన్ని ఇస్తున్న దేవుడు నీకు ఆహారం ఇవ్వడా, నీకు కావలసిన ఇల్లునివ్వడా, నీకు కావలసిన ఉద్యోగాన్ని ఇవ్వడా, నీకు కావలసిన సమస్తమైనవి దేవుడు నీకు ఇస్తాడు. పండగ రాబోతా ఉన్నది, వస్త్రాలు ఎలాగా, రేపు పండగ ఎలా చేయాలి, ఇవన్నీ ఆలోచన చేస్తూ చింతిస్తా ఉన్నావు. బాధపడకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు. రేపటి కోసం చింతించకు. ఆర్ యు వరింగ్ అబౌట్ టుమారో? సో రేపటి గురించి చింతించమాకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు కావలసిన ప్రతి ఈవిని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అడగక మునిపే నీకేం కావాలో ఆయనకు తెలుసు. ఆయన నీకు సమస్తాన్ని ఇస్తాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో సమస్తాన్ని దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి కామెంట్స్లో యేసయ్య నాకు కావలసినవన్నీ నాకు ఇస్తాడు, యేసయ్య నాకు కావలసినవన్నీ నాకు ఇస్తాడు అని కామెంట్స్లో రాయండి. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అనేకులకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగనే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.